ప్రైజ్ లార్డ్. అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతనమైన దినాన్ని ఇచ్చారు కదండి. ఈ రోజును చూడలేక అనేక మంది గతించిపోయారు. ఆ విషయం మనకు కూడా తెలుసు. అయితే ఈరోజు దేవుడు ఇచ్చాడని చెప్పి కూడా ఆయనని స్తుతించే వారంగా మనం ఉండాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి కదా. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాం ఆలస్యం చేయకుండా. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. Psalm chapter 16 verse 8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చపడను. I keep my eyes always on the Lord. With him at my right hand, I will not be shaken. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక అద్భుతమైన బలమైన మాటను ఈరోజు మనం చూసాం. భక్తుడు అంటున్నాడు, కీర్తనకారుడు అంటున్నాడు, నేను ప్రతిసారి లేదా ఆల్వేస్ ఎప్పుడు కూడా ఏం చేస్తానంటున్నాడంటే దేవుని వైపే చూస్తున్నాను. కొన్నిసార్లు మనం సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, మన జీవితంలో ప్రతికూలతలు ఎదురవుతున్నప్పుడు మనం దేవుని వైపు చూడడానికి ఇష్టపడతాం. మిగతా సమయాల్లో మనకు నచ్చిన వారి వైపు చూస్తాం, డబ్బు వైపు చూస్తాం, మనుషుల వైపు చూస్తాం, వ్యక్తుల వైపు చూస్తాం, ఈ లోకం వైపు చూస్తాం. కానీ సమస్య వచ్చినప్పుడే దేవుని వైపు చూస్తాం. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే ఐఎమ్ వాచింగ్ ఓవర్ ది గాడ్ ఆల్వేస్. ఎప్పుడు కూడా నేను దేవుని వైపే చూస్తున్నాను. ఈరోజు నువ్వు దేవుని వైపు చూడకపోతే నువ్వు కదల్చబడతావు. నీకు ఆ సత్యం తెలియాలి. నువ్వు దేవుని వైపు చూడకపోతే మనుషుల వైపు చూస్తుంటే నువ్వు పడిపోయే ప్రమాదం ఉంది, నువ్వు కృంగిపోయే ప్రమాదం ఉంది, నువ్వు బలహీన పడిపోయే ప్రమాదం ఉంది, నీ జీవితంలో కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని తట్టుకొని నిలవబడగలిగిన శక్తి బహుశా నీలో ఉండకపోవచ్చు. ద మెయిన్ రీజన్, దానికి ముఖ్య కారణం ఏంటండి అంటే నీవు నిరంతరము దేవుని వైపు చూడకపోవడమే. హల్లెలూయా. దేవుని వైపు చూస్తున్నంత కాలం నువ్వు కదల్చబడవు అనే ఒక సత్యాన్ని కీర్తనకారుడు ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వైపు చూసిన వారు ఎప్పుడు కూడా సిగ్గునందరు. హల్లెలూయా. ఒక చెట్టు, ఒక మొక్క ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా తన వేర్లకు అంటుకట్టుబడి ఉంటుంది. వేర్లకు ఎప్పుడైతే ఆ వేర్లు తెగిపోయి ఉంటాయో, ఎప్పుడైతే గాలి వస్తుందో, ఎప్పుడైతే వరదలు వస్తాయో, ఎప్పుడైతే ప్రతికూలమైన వాతావరణం దానికి ఎదురవుతుందో అప్పుడు ఏమైపోతుంది అంటే అది పడిపోతుంది, ఫాల్ డౌన్ అయిపోతుంది కదా. బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే తన కనెక్షన్ ఏమైంది? అక్కడ విడగొట్టబడింది. ఏదైతే దాన్ని హోల్డ్ చేస్తుందో, కింద కనపడనటువంటి ఆ భూమిలోపు ఉన్నటువంటి ఆ యొక్క వేరు ఏదైతే దాన్ని హోల్డ్ చేస్తుందో దానితో కనెక్షన్ కట్ చేసుకుంటే అది పడిపోతుంది కదా. ఈరోజు ఒకవేళ నువ్వు దేవునితో కనెక్షన్ కట్ చేసుకుంటే నువ్వు కదల్చబడతావు. ఇంత ముందున్న స్థానం గొప్ప స్థానం అయి ఉండొచ్చు, నువ్వు కదల్చబడి కింది స్థానానికి వస్తావు. ఇంతకు ముందు మంచి ఆరోగ్యంతో ఉండుండొచ్చు, కదల్చబడి అనారోగ్యంతో నువ్వు బాధపడుతుండొచ్చు. ప్రియమైన వారలారా, ఈరోజు నీ బలహీనతకు, నీ శోధనకు, నీ ప్రతికూల పరిస్థితులకు, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులకు కారణం ఒకవేళ నువ్వు దేవునితో కనెక్షన్ కట్ చేసుకున్నావేమో. అందుకే కదల్చబడుతున్నావు, భయపడుతున్నావు, శత్రువులు నిన్ను భయపెడుతున్నారు, సమస్యలు నిన్ను భయపెడుతున్నాయి, బలహీనతలు నిన్ను భయపెడుతున్నాయి, శోధనలు నిన్ను కృంగదీస్తున్నాయి. దానికి కారణం ఒకటే. భక్తులు అంటున్నాడుగా, నువ్వెప్పుడు కూడా దేవుని వైపే చూడాలి. చూడకపోతే నువ్వు కదల్చబడుతూ నీకు సమస్యలు వస్తాయి, నీకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు దేవుని వైపు చూడడం నేర్చుకో. అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా దేవుని వైపు నువ్వు చూస్తేనే నువ్వు అభివృద్ధి కూడా చెందుతావు. ఇదే మాట మనకు సెలవిస్తుంది. నేను ఎప్పుడు కూడా కదల్చబడను అనే మాట భక్తుడు అంటున్నాడు. నువ్వెప్పుడు కూడా కదిలిపోవు. నువ్వున్న ప్రాంతంలో నువ్వు అలానే ఉండగలుగుతావు. నువ్వున్న ఆ యొక్క స్థితిలో అంతకంటే గొప్పగా ఉంటావు కానీ కిందికి రావు.
నీ యొక్క అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి నువ్వు మంచి స్థానంలో మంచి ఆరోగ్యంతో ఉంటావు. సో ఆల్వేస్, నాట్ 1 డే, నాట్ 2 days, 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదట, ప్రతిరోజు కూడా దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ఈరోజు ప్రారంభిస్తున్నామంటే దేవుని వైపు చూస్తూ ప్రారంభిస్తే ఈరోజు నిన్ను ఎవ్వరు కూడా ఏమీ కూడా చేయలేరు. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుని వైపు చూడండి, మీరు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు, స్థిరముగా కూడా ఉంటారు. దేవుడి మాటలు దీవించును గాక. కలిగిన తండ్రి వందనాలు. మీ వైపు చూస్తున్న వారు ఎప్పుడు కూడా కదల్చబడరు అని వాక్యం ద్వారా సెలవిచ్చారు నాయన. అవును ప్రభు, ఎవరైతే కదలబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాయన వారితో మాట్లాడారు. మీ వైపు వారు చూస్తుండగా అయ్యా వారిని స్థిరంగా ఉంచండి. వారి యొక్క ఆరోగ్య విషయంలో, వారి యొక్క ఆర్థిక విషయంలో, వారి యొక్క వ్యాపార ఉద్యోగ విషయాల్లో, వారి యొక్క కుటుంబ పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో బిడ్డలను స్థిరంగా నిలవబెట్టమని, మీ సహాయం వారికి, వారి బిడ్డలకును, వారి కుటుంబానికి దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక.